అంటే నా డాటర్ కోసం నేను సినిమా తీస్తున్నాను కాబట్టి 2-3 కథలు చెప్పాను. ఆ తర్వాత ఉండు ఈ కథ విను, ఇది ఇంకా డెవలప్మెంట్ పెద్దగా లేదు, జస్ట్ పాయింట్ విని అరే బాగుంది, ఇది ఐడియా బాగుంది కదా అని. ఆ తర్వాత దీనికి స్క్రీన్ ప్లే చేయటం అనేది నాకు పెద్ద ఇది ఛాలెంజింగ్గా ఉండింది. ఎందుకంటే ఇంతే పాయింట్, ఒక యాక్సిడెంట్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఎ పర్సన్ బిలీవ్స్, ఓకే నన్ను కాపాడింది వీళ్ళు ఎవరో కాపాడి ఉంటారు, ఎవరని తెలియదు నాకు, నా ఒక జర్నీలో ఇంతమంది ఉన్నారు, సో వాళ్ళ వల్లే నేను బతుకున్నాను నా నమ్మకం అనుకొని అక్కడి నుంచి అగైన్ ద జర్నీ కమ్స్ బ్యాక్ రిటర్న్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఎలా థ్యాంక్స్ చెప్పేది? ఓకే థ్యాంక్స్ చెప్తే ఏం ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నప్పుడు నాకు ఛాలెంజ్ అనిపించింది. ఇందులో మనం ఏది మంచి విషయాలు ఎలాగ చెప్పాలి అనుకున్నప్పుడు ఈ కథ వచ్చింది సార్. అండ్ దెన్ ఇప్పుడు జనం చూసారు ఇది, అండ్ చాలా మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు పిక్చరు, వాళ్ళది ఓన్ చేసుకుంటున్నారు. అండ్ నా ఫాదర్ వాజ్ అన్ యాక్టర్, శక్తి ప్రసాద్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో. హీ హెస్ యాక్టెడ్ మోర్ దెన్ 220 ఫిల్మ్స్. సో అతనికి నేను సినిమా ఇండస్ట్రీ రావటమే ఇష్టం లేదు, బికాజ్ హీ వాంటెడ్ మీ టు బిక్ ఏ పోలీస్ ఆఫీసర్. సో అదొక ఇది. ఆయన ఒక మాట చెప్పేవారు నాకు, మనకి ఒక్కొక్క విషయం వచ్చి నెగిటివ్గా కనబడుతుంది లైఫ్లో, చూడ్డానికి నెగిటివ్గా ఉంటుంది, బట్ ఎక్కడో అందులో ఒక చిన్న పాజిటివిటీ ఉంటుంది, అది తర్వాతే తెలుస్తుంది మనకి, దట్ ఈస్ జర్నీలో తెలుస్తుంది అని. ఆ ఒక పాయింటే నా క్యారెక్టర్ ఈ సినిమాలో. మా ఫాదర్ చెప్పారు, సో ఒక బ్యాడ్ ఎలిమెంట్ కూడా ఒక్కొక్కసారి ఆ పాజిటివిటీ అనే దాంట్లో ఒకడు చేంజ్ అవుతాడు అనేది పాయింట్ అక్కడ వచ్చింది. సో ద సేమ్ థింగ్ ఇంకొక యాంగిల్లో చూస్తే, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, వాళ్ళకి చెడు జరిగింది ఒకటి ఏదో ఒక, ఆ తర్వాత అయ్యో ఇది చెడు ఇది అనుకున్నప్పుడు చూస్తే ఇక్కడ కూడా మంచి జరిగింది. సో ఈ చెడులో కూడా మంచి ఉందని రియలైజ్ చేసింది ఆ క్యారెక్టర్. అయ్యో వీళ్ళు రియలైజ్ చేశారు, చీ నేను కూడా రియలైజ్ అవ్వాలి కదా అని మారింది నా క్యారెక్టర్. సో ఇది ప్రతి ఒక్కొక్క దీనికి కూడా, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ వాజ్ ఎ లిటిల్ ఛాలెంజ్ ఫర్ మీ. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్. నో ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ అలా ఉండాలి అని ఆలోచించి, లేదు ఇది మేల్ అయి ఉంటే బాగుంటుంది, ఫీమేల్ అయి ఉంటే బాగుంటుంది అని చాలా సర్కస్లు చేశాను ఇది. సో నవ్వు ఇప్పుడు జనం చూస్తున్నారు. అందుకే మీరు ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగారు అందరినీ, ఈ జర్నీ గురించి మీరు అడిగారు. అలా చూస్తే లైఫ్ ఈజ్ ఎ జర్నీ. అది నేను సినిమా యాక్టర్ అవ్వాలనుకోలేదు, ఒక జర్నీ. ఏదో కరాటే గిరాటే నేర్చుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక జర్నీ స్టార్ట్ అయింది. మా ఫాదర్ ఎంతో చెప్పారు, కష్టపడైనా నీకు నేను డాక్టర్ సీట్ ఇప్పిస్తాను, డాక్టర్ అయిపోరా. లేదు నా నాన్న, ఆ రోజు ఏడ్చాను, నాకు వద్దు డాక్టర్ వద్దు నాకు అని. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. చూస్తే కరాటే గిరాటే నేర్చుకుంటూ నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానను కళ నాకు. చూస్తే లాక్కొచ్చేసారు సినిమాకి, తోసేశారు నన్ను సినిమా ఇండస్ట్రీలో. యాక్టింగ్ తెలీదు, గంధమే తెలీదు యాక్టింగ్ ఏంటని. ఆ తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ కోటి రామకృష్ణ గారు వీళ్ళంతా వచ్చి, రారా నువ్వు రా, నేను చేసి నువ్వు చెయ్యి చాలు. వద్దు సార్ నేను చేయను, మా పిల్ల గోపాలుడు చేయను అన్నాను సార్. సో అలాగే స్టార్ట్ అయింది. చూస్తే హీరో అని చెప్పేశారు. ఆ తర్వాత ఒక 15-20 సినిమాలు యాక్టింగే రాదు, మాట్లాడితే షర్ట్ ఇప్పేసి బాడీ చూపించేసి ఫైటు. సో ఫైట్ బాగా చేస్తున్నాడు, బ్రూస్లీ ఇలా ఉన్నాడు, ఇదే సౌత్ ఇండియన్ బ్రూస్లీ అని చెప్పేశారు. అయ్యో అవునా అనిపించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయింది, టోటల్ జీరో అయిపోయాను. అప్పుడు అనిపించింది, ఓ ఇదేంటి ఇది అని. అప్పుడు ఐ రియలైజ్, నో దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్, ఇదే ఫుడ్ ఉన్నది, మరి ఏం చేయాలి, సర్వైవ్ చేయాలి. అప్పుడు ఐ స్టార్టెడ్ టేకింగ్ థింగ్స్ సీరియస్లీ. ఓ ఇదే యాక్టింగా, పెద్ద పెద్ద యాక్టర్స్ పెద్ద డైరెక్టర్ సినిమాలు చూడటం, యాక్టర్స్ సినిమాలు చూడటం, ఇలాగయ్యి కొంచెం ఓకేరా అనిపించేలాగా యాక్టింగ్ అని నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ జర్నీలో అలాగైపోయాను.
అండ్ దెన్ తప్పనిసరిగా నేను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎవరు లేదు నాకు, మరి నాకేం తెలుసు అన్నప్పుడు ఓకే టెక్నికల్ కొంచెం ఓరియంటెడ్, ఓకే ఎస్ డైరెక్ట్ చేసేద్దాము. ఎవరికి నమ్మకం లేదు, నా వైఫ్కి నా మదర్కి తప్ప ఇంకెవరికి నమ్మకం లేదు. మా మదర్ ప్లేస్ అంతా అమ్మేసి కూడా నాకు డబ్బు ఇచ్చారు. సో అలాగే ఆ పిక్చర్ గుద్దింది, తమిళ్లో డైరెక్టర్ అయిపోయాను. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే నేను రాశాను, ఫైట్ కంపోజ్ చేశాను, ఎడిటింగ్ చేశాను. ఆర్ట్ కూడా తెలియకపోయినా నేను కూర్చొని రాసుకొని, బికాస్ మినిమంలో మ్యాక్సిమం చూపించాలి లైఫ్లో. డబ్బు ఇంతే ఉంది, పిక్చర్ హిట్ కొట్టాలి, ఇది నా పొజిషన్. అదే అలాగైపోయింది. దెన్ డైరెక్టర్ అని చెప్పేశారు, అరే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అన్నారు. ఒక ఏరియా పోలేదు, నేనే రిలీజ్ చేశాను, డిస్ట్రిబ్యూటర్ అన్నారు. అందులో డబ్బు వచ్చింది సార్. 89లో 5 lakhs నాకు ప్రాఫిట్. 89లో 5 lakhs అంటే పెద్ద విషయం సార్. సో డిస్ట్రిబ్యూటర్ అయిపోయాను సార్. అలా అయిపోయాను. తర్వాత జెంట్లమెన్ అనే సినిమా అడిగారు, చేయను అన్నాను. కోపం నాకు ఇండస్ట్రీ మీద, నాకెవరు హెల్ప్ చేయాలి, నేను ఎందుకు చేయాలి, వద్దు నేను ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అలోన్ అని. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ సార్ ఒక్కసారి వినండి, ఆయన న్యూ ఫేస్ అప్పుడు, ఒకసారి కథ వినండి, వద్దని చెప్తే మీరు చేయొద్దు అన్నారు. సరే కథ విని వద్దని చెప్దాము అని కథ వింటే ఇంత బాగుంది కదా, దీన్ని ఎలా రా వద్దని చెప్పేది, వద్దంటే ఎవరు నాకు కొడతారు అని చెప్పి ఆ సినిమా ఒప్పుకున్నాను సార్. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా కూడా. చూస్తే స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేశారు. సో బెస్ట్ యాక్టర్ అవార్డు అయిపోయాను. ఎక్కడ పోలీస్ అవ్వాలనుకున్నాను, ఇక్కడ చూడండి బెస్ట్ యాక్టర్, ఇది ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది.